గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మన మాస్కర్ దాస్ విశ్వాక్ సేన్ గారి ఈ ఫిలిం రివ్యూ అయితే ఈ వీడియో చూద్దాం. వీడియోని అన్ని వరకు చూడండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇచ్చుకోండి భయ్యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ నాకెలా అనిపించింది అంటే ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం బాగా అనిపించింది, సెకండ్ హాఫ్ అనేది ఒక యావరేజ్ కూడా అనిపించింది. అంతకుమించి నేను మూవీ గురించి చెప్పలేను. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ అనేది ఎలా ఉంటుందంటే స్టార్టింగే మన విశ్వాక్ సేన్ గారు జైలుతో కనిపిస్తాడు. సో ఆ జైల్లో కానీ అలా ఆ వేరియస్లో కనిపిస్తాడు. సో అవన్నీ కనిపించిన తర్వాత అసలుకి ఎందుకో జైలుకి వెళ్ళిండు. అండ్ దీనికన్నా ముందు మన లంకల రత్నాకర్ గారు టైగర్ రత్నాకర్గా మారడానికి కారణం ఏంది, సో ఆ వేరియస్లో ఉంటుంది. అండ్ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏమైనా ఉంటుంది భయ్యా అంటే అడల్ట్ కంటెంట్ అనకపోవచ్చు కానీ కొంచెం మన అంజల్ గారి ఎక్స్పోజింగ్ ఉంటుంది. సో ఆ వేరియస్లో మీరు అర్థం చేసుకోండి, ఫ్యామిలీతో చూడొచ్చా చూడరాదా అనేది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ గురించి అంటారా, సాంగ్స్ ఎంతలా హిట్ అయినా మనకు తెలియదు కాదు, ఇక థియేటర్లో చూస్తే దద్దరిల్లిపోతుంది అని నేను చెప్తాను. అండ్ ఇంకా బీజిఎం స్కోర్ గురించి మాట్లాడుకుంటే ప్యూర్లీ ఎక్సలెంట్ భయ్య. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ అనిపిస్తుంది. అంటే నా వరకు అయితే నాకైతే నచ్చింది, ఇక అందరికి నచ్చుతుందని నేను చెప్పలేను. అండ్ ఇక ఫస్ట్ హాఫ్ అనేది ఎందుకు అంత బాగా అనిపించింది అనే పాయింట్కి వస్తే బేసికల్లీ ఒక స్టోరీ వేలో అయితే రన్ అవుతుంటుంది. కానీ స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్ మాత్రానికే ఎండ్ అయిపోతుంది. ఇక ఇంటర్వెల్ సీన్కి వచ్చేసరికి ఇక సెకండ్ హాఫ్లో ఏం చూపెడతారని ఒక పాయింట్ ఆఫ్లో వస్తుంది అన్నట్టు. సో ఆ వేరియేషన్స్లో మనకు అనిపించినప్పుడు సెకండ్ హాఫ్ అనేది కొంచెం ల్యాగ్లో అనిపించింది. అనేది నేను చెప్తే మీకు అర్థం కాకపోవచ్చు, డైరెక్ట్ మూవీని చూడొచ్చా చూడరాదని ఒక పాయింట్లో చెప్పాలంటే మన మాస్కర్ దాస్ గారి ఫ్యాన్స్ కనుక ఉంటే నేను మూవీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి చూసేస్తారు. అండ్ ఇప్పుడు నార్మల్ పీపుల్స్కి చెప్పాలంటే మూవీ అనేది ఒక యాక్షన్ డ్రాప్లో అండ్ ఇంకొకటి గోదావరి సాంగ్ కానీ ఇలాంటి వేరియస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే ఐ రికమెండ్ దిస్ మూవీ. అండ్ మూవీలో మన విశ్వాక్ సేన్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడితే బాగుంది. అంతకుమించి నేను చెప్పాలి, అంజలి గారు కానీ లేకపోతే మన నేహ గారు కానీ అందరు యాక్టింగ్ ఓకే అనిపించింది. ఇంకా అదర్ క్యారెక్టర్స్ అని అంటే మన హైపరాది గారి గురించి మాట్లాడాలంటే లైక్ ఇప్పుడు ఏ ఫిలిమ్స్లో చూసినా అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే లైక్ పంచులు బాగా వేస్తూ ఉంటారు, మీకు తెలియదు కాదు. అంటే ఈ మూవీలో అలాంటి కైండ్ ఆఫ్ పంచులు వేయడం కానీ అన్నట్టు అంటే లేదు భయ, అసలు ఏమీ లేదు. కొంచెం సీరియస్ వేలోనే మన విశ్వాక్ సేన్ గారికి ఉంటాడు సపోర్టింగ్ రోల్లో. సో మీరు అర్థం చేసుకోండి ఓవరాల్ ఇక ఫిలిం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అనేది. అండ్ ఈ మూవీలో ఫైట్ సీన్స్ గురించి మాట్లాడాలంటే చాలా బాగున్నాయి అండ్ సాంగ్స్ కూడా బాగా. ఫైనల్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫిలిం చూసిన వాళ్ళకి ఈ మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన విశ్వాక్ సేన్ గారి మూవీస్లో ప్రతి మూవీలో కొంచెం మాస్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో యాజ్ ఇట్ ఈజ్ ఈ మూవీలో కూడా ఇన్వాల్వ్ అయింది. సో ఆ మూవీస్లో కంపేర్ చేస్తే చాలా బాగానే ఉన్నాయి, కానీ ఆ మూవీలో ఈ మూవీ యాడ్ అవుతుందా అంటే యాడ్ అయింది భయ. నా వరకు వచ్చేసరికి మూవీ అనేది దాంట్లో యాడ్ అయిన ఫిలిమ్స్లోనే అనుకుంటాను. ఎందుకంటే ఫిలిం అనేది నాకు నచ్చింది, ఆ పాయింట్ ఆఫ్లో చెప్తున్నాను. సో ఓవరాల్లీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ రివ్యూ అయితే ఇది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే కొంచెం మన ఛానల్లోకి వెళ్ళి భయ్యా మన వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ వీడియో. థ్యాంక్ యూ గైస్.